హలో స్టూడెంట్స్. సో ఈరోజు వీడియోలో మనం కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో క్వశ్చనింగ్ అనేది చూద్దాం. దిస్ వీడియో ఈజ్ లైక్ అ కంటిన్యూయేషన్ ఆఫ్ యర్ ప్రీవియస్ వీడియోలో అయితే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ చాప్టర్ నార్మల్గా టాపిక్స్ అన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఈరోజు వీడియోలో క్వశ్చనింగ్ అనేది చూద్దాం. 20 క్వశ్చన్స్ అనేది మనం రెగ్యులర్గా ఫాలో అవుతూ వస్తున్నాం. అలాగే ఈ చాప్టర్ నుంచి కూడా ఒక 20 క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వెజిటబుల్ ఆయిల్స్ విచ్ ఆర్ లిక్విడ్స్ అట్ రూమ్ టెంపరేచర్ కెన్ బి కన్వర్టెడ్ టు సాలిడ్ ఘీ బై ద ప్రాసెస్ ఆఫ్. ఓకేనా? vegetable oils, conversion of vegetable oils or unsaturated fatty acids or unsaturated oils, they get converted into saturated oils by the process of dash. ఆ ప్రాసెస్ని ఏమంటారు? హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్ అంటారు. ఓకేనా? ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ నికల్ యాజ్ క్యాటలిస్ట్. ఓకే, సో హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్. సో హియర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. హియర్ you will use nickel as catalyst and that process name is hydrogenation of oils. Okay, please note down. Next, question number 2. Number of free electrons in each carbon atom of graphite. Graphite లో ఎన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? సో మీకు గ్రాఫైట్ స్ట్రక్చర్ గుర్తు తెచ్చుకుంటే it has hexagonal ring structures in the form of layers. So here each carbon is bonded with 3 other carbon atoms and one atom is set free. It is set free means it is being bonded with the second layer carbon with weak van der Waals force of attraction. సో ఇలాగా గ్రాఫైట్ స్ట్రక్చర్ గురించి మనము ఫస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఓకే, ఈ చాప్టర్ ఫస్ట్ వీడియోలో. ఓకే, సో ఒకసారి గుర్తు తెచ్చుకోండి, లేయర్స్ మధ్యలో ఉండే కార్బన్స్కి ఒక్కొక్క ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ గ్రాఫైట్ ఈస్ కన్సిడర్డ్ టు బి వాట్? వెరీ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో ఇక్కడ హౌ మెనీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ అవైలబుల్ అని అడిగితే ఏంటని రాయాలి? ఈచ్ కార్బన్ విల్ హ్యావ్ 1 free electron. ఓకే, సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ గ్రాఫైట్ ఈస్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ప్లీజ్ నోట్ డౌన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఆల్కహాల్స్ కెన్ బి ప్రిపేర్డ్ బై ద హైడ్రేషన్ ఆఫ్. హైడ్రేషన్ అంటే రియాక్షన్ విత్ వాటర్ అనమాట. ఓకేనా? హైడ్రేషన్ ఆఫ్ వాట్? ఆల్కీన్స్, ఆల్కేన్స్, ఆల్కైన్స్, యాసిడ్స్. సో ఆల్కీన్స్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఇది యాక్చువల్గా అయితే మనకి డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ గివ్స్ ఆల్కీన్స్, అలాగే హైడ్రేషన్ ఆఫ్ ఆల్కీన్స్ గివ్స్ ఆల్కహాల్స్. రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉంటాయి అన్నమాట, అంటే రివర్సిబుల్ రియాక్షన్స్ లాగా. ఒకసారి సరిగా అర్థం చేసుకోండి. C2H4 వెన్ రియాక్ట్స్ విత్ వాటర్, C2H4 when reacts with water it gives rise to C2H5OH. ఓకేనా? C2H5OH. ఓకే, యాక్చువల్గా మనకున్న టెక్స్ట్ బుక్ రియాక్షన్ అయితే C2H5OH by the on dehydration it gives C2H4 plus H2O. రెండు రివర్సిబుల్ రియాక్షన్స్ అనమాట. ఓకేనా? సో ఆల్కహాల్స్ కెన్ బి ప్రిపేర్డ్ అంటే ప్రోడక్ట్ సైడ్ ఆల్కహాల్ ఉండాలి. ఆల్కహాల్స్ కెన్ బి ప్రిపేర్డ్ బై ద హైడ్రేషన్ ఆఫ్ ఆల్కీన్స్. సో డబుల్ బాండ్ అనేది బ్రేక్ అయిపోయి ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆల్కీన్స్, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 వచ్చి, ఈథీన్ కెన్ బి ప్రిపేర్డ్ బై ద రియాక్షన్ ఆఫ్ ఆల్కహాల్ విత్. ఓకేనా? ఈథీన్ అంటే C2H4. Alkenes can be prepared with alcohols with the help of dehydrating agent. The process is also called as a dehydration reaction. So it reacts with what? Hot concentrated sulfuric acid. ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోండి, ఈక్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆన్సర్ ఇక్కడ వచ్చేసి ఆప్షన్ డి అనేది వస్తుంది మనకి. ఒకసారి ఇఫ్ యూ గో విత్ ద ఈక్వేషన్, C2H5OH ఆల్కహాల్ అనేది C2H5OH ఇన్ ప్రెజెన్స్ ఆఫ్
hot concentrated H2SO4. Okay, when heated to 170 degrees centigrade, it gives ethene C2H4 plus H2O. Here hot concentrated sulfuric acid acts as dehydrating agent. Hot concentrated H2SO4 acts as what? Dehydrating agent. అంటే ఏంటి? వాటర్ మాలిక్యూల్ అనేది బయటకు వచ్చిందనమాట. సో dehydrating agent. And the reaction is also called as what? Dehydration reaction. Here hot concentrated sulfuric acid acts as what? Dehydrating agent. Hydration అంటే రియాక్షన్ విత్ వాటర్. డీహైడ్రేషన్ అంటే వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోవడాన్ని మనం డీహైడ్రేషన్ రియాక్షన్ అంటాం. సో హియర్ వాటర్ మాలిక్యూల్ కమ్స్ అవుట్. సో దట్స్ వై హాట్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 యాక్ట్స్ యాజ్ డీహైడ్రేటింగ్ ఏజెంట్. ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. కన్వర్షన్ ఆఫ్ ఇథనాల్ టు ఇథనోయిక్ యాసిడ్ ఈజ్ డాష్ రియాక్షన్. ఆల్కహాల్ నుంచి యాసిడ్, ఇథనాల్ టు ఇథనోయిక్ యాసిడ్. ద రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఒకసారి ప్రాపర్టీస్ మీరు బాగా గుర్తు చేసుకోవాలి. వాట్ ఆర్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఎగ్జిబిటెడ్ బై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్. అందులో ఇది ఆక్సిడేషన్ ప్రాపర్టీలోకి వస్తుందన్నమాట. సో కన్వర్షన్ ఆఫ్ ఇథనాల్ టు ఇథనోయిక్ యాసిడ్ ఈజ్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఒకసారి ఈక్వేషన్ కూడా గుర్తు చేసుకోండి. C2H5OH, ఓకేనా, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ alkaline KMnO4. Okay, in presence of alkaline KMnO4 or acidified K2Cr2O7. Acidified K2Cr2O7. It gives rise to what? Ethanoic acid CH3COOH. Ethanol to ethanoic acid. Okay na, ethanol C2H5OH. Ethanol to ethanoic acid. Okay. So this conversion is called as oxidation reaction. Here KMnO4 acts as best oxidizing agent. KMnO4 or K2Cr2O7 acts as what? Acts as best oxidizing agent. Acts as best oxidizing agent. That's why this reaction is also called as what? Oxidation reaction. Okay, so you have to remember. Please note down. Next question number 6. Ethanol reacts with sodium metal to produce dash and dash. Ethanol ante alcohol, ethyl alcohol, when reacts with sodium metal, it undergoes very vigorous reaction. You all know that sodium is a very highly reactive metal. So it reacts with the water as well as with alcohol very vigorously and gives out what gas? Common sense point. It gives out hydrogen gas. Okay na. So sodium acetate and hydrogen ఒక ఆప్షన్ ఉంది. సోడియం ఇథాక్సైడ్ అండ్ హైడ్రోజన్ ఒక ఆప్షన్లో ఉంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సోడియం ఇథాక్సైడ్ అండ్ హైడ్రోజన్. ఓకేనా. సో ఈ ఈక్వేషన్ ఒకసారి చూస్తే C2H5OH plus 2Na. ఇటుపక్క ఈ ఈక్వేషన్ అనేది రాసుకుందాం మనం. C2H5OH plus Na gives rise to C2H5ONA. C2H5ONA plus H2. ఓకే, సో C2H5ONA అంటే ఏంటి? సోడియం ఇథాక్సైడ్. ఓకేనా, సోడియం ఇథాక్సైడ్. సోడియం ఎసిటేట్కి ఫార్ములా వచ్చేసి CH3COONA. C2H5ONA అంటే సోడియం ఇథాక్సైడ్. సో ఆల్కహాల్స్ తోటి సోడియం మెటల్ రియాక్ట్ అయితే సోడియం ఇథాక్సైడ్, ఓకే, అండ్ హైడ్రోజన్ గ్యాస్ విల్ బి liberated and that reaction is very vigorous reaction. Okay, so please note down. So next question number 7 చూడండి. Acetic acid when reacts with sodium carbonate or sodium hydrogen carbonate, dash gas is released. ఇప్పుడు ఇక్కడ గ్యాస్ ఒకటే కాదు, మనకి గ్యాస్తో పాటు ఒక సాల్ట్ కూడా రిలీజ్ అవుతుంది. సో అందుకని ఇక్కడ రెండు ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. ఓకే, సో సోడియం కార్బోనేట్తో కానీ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటే బైకార్బోనేట్ తో కానీ రియాక్ట్ చేసినప్పుడు జనరలీ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఈజ్ లిబరేటెడ్ విత్ బ్రిస్క్ ఎఫరోసెన్స్. ఓకే,
సో ఇప్పుడు మనం ఈక్వేషన్లోకి వెళ్తే ఎసిటిక్ యాసిడ్ CH3COOH when reacts with Na2CO3, ఓకేనా, ఇట్ గివ్స్ రైస్ టు CH3COONA అంటే సోడియం ఎసిటేట్. సోడియం ఎసిటేట్కే సోడియం ఈథెనోయేట్ అని కూడా పేరు ఉంటుంది. సోడియం ఈథెనోయేట్, దిస్ ఈజ్ ఓన్లీ కాల్డ్ అస్ సోడియం ఎసిటేట్ ఆర్ సోడియం ఈథెనోయేట్. సోడియం ఈథెనోయేట్ అనేది ఐయుపాక్ నేమింగ్ అనమాట. సోడియం ఎసిటేట్ అనేది కామన్ నేమింగ్ అనమాట. సో కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్, దీస్ ఆర్ ద స్టాండర్డ్ ప్రొడక్ట్స్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్, ఓకేనా. సో CH3COONA అనేది ఏంటి, సోడియం ఈథెనోయేట్, ఓకేనా. సోడియం ఈథెనోయేట్ ఆర్ సోడియం ఎసిటేట్ రెండు ఒకటే. సో వాట్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ అంటే ఏమని రాయాలి, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిలీజ్డ్ విత్ బ్రిస్క్ ఎఫర్వసెన్స్. సోడియం ఈథెనోయేట్ ఆర్ sodium acetate, okay. So this is liberated with brisk effervescence, okay. So please note down. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, ఇప్పుడు ఆప్షన్ బి అనేది వస్తుంది అనమాట. సో ఇథనాల్ రియాక్ట్స్ విత్ ethanoic acid in presence of hot concentrated sulfuric acid to give ethyl ethanoate, ethyl acetate, a sweet smelling substance called ester, all the above. సో ఇప్పుడు ఆన్సర్ అనేది చెప్పండి మీరు. ఇథెనాల్ రియాక్ట్స్ విత్ ఇథెనోయిక్ యాసిడ్. ఇథెనాల్ అంటే C2H5OH రియాక్ట్స్ విత్ ఇథెనోయిక్ యాసిడ్ మీన్స్ CH3COOH. ఇట్ గివ్స్ రైస్ టు, మీరు బాగా చదివే ఉంటారు కదా, ఆల్కహాల్ యాసిడ్ బోత్ రియాక్ట్ విత్ ఈచ్ అదర్ టు ఫార్మ్ వాట్, ఎస్టర్. C2H5OCH3 or CH3C2H5, ఓకేనా. CH3C2H5 ఎస్టర్ ప్లస్ వాటర్, దిస్ ఈస్ కాల్డ్ as ఎస్టర్. ఫంక్షనల్ గ్రూప్ ఫర్ ఎస్టర్, డిడ్ యూ రిమెంబర్, ROR'. సో ఇక్కడ ఇదొక ఆల్కైల్ గ్రూప్, ఇదొక ఆల్కైల్ గ్రూప్, మధ్యలో ఆక్సిజన్ అనేది ఉంటే అట్లాంటి వాటిని COOC2H5, CH3COOC2H5 ఎస్టర్ అంటారు, ఓకేనా. సో దిస్ కైండ్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్, ఓకే. సో దీన్నే మనం ఐయుపాక్ నేమింగ్లో ఇథైల్ ఇథెనోయేట్ అని కూడా అంటాం. సో ఇక్కడ ఆల్ ది అబవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఈ ఎస్టర్ ఏమో స్వీట్ స్మెల్లింగ్ సబ్స్టెన్స్, ఫ్రూటీ స్మెల్ అనేది ఉంటుంది, ఓకేనా. ఇట్ ఈస్ ఫ్రూటీ స్మెల్ ఆర్ స్వీట్ స్మెల్లింగ్ సబ్స్టెన్స్ ఎస్టర్ ప్లస్ వాటర్. దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ as ఎస్టరిఫికేషన్ రియాక్షన్. సో ఎస్టర్స్కి ఇథైల్ ఇథెనోయేట్, ఓకేనా, దీని పేరు ఇథైల్ ఇథెనోయేట్, ఐయుపాక్ నేమింగ్ అనమాట. Ethyl acetate is the common name and it is the sweet smelling substance. It has a characteristic of a sweet smell. That is why esters are used as flavoring agents. Okay, now flavoring agents and in the manufacture of ice creams, okay, fruit juices, fruit mixed, all these esters are used. ఓకే. సో ఇవన్నీ ఒకటే మీనింగ్ వస్తాయి అన్నమాట. దట్ ఈస్ వై ఆల్ ది అబౌవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, ఎస్టరిఫికేషన్ రియాక్షన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్. Next question, question number 9. Number of isomers of pentane. How many isomers are there for pentane? You have studied that pentane C5H12. There are three types of isomers are present. One is a straight structure, that is N-pentane. Then second one is branched structure, that is isopentane. And third one is two branches will be there in the third structure, which is called as neopentane. So it has three isomers are there. Okay, now what are the isotopes of pentane? Isomers of pentane. Isomers of pentane are what? N-pentane, isopentane
neopentane. 3 isomers are there. N-pentane, isopentane and neopentane. So these are the 3 different isomers of pentane, C5H12. So answer is option 3. Next question number 10 చూడండి. Which compounds give effervescence with sodium metal but not with sodium bicarbonate? బ్రిస్క్ ఎఫర్వెసెన్స్ అనేది మనం జనరల్గా చూసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ లిబరేషన్కి మనం బ్రిస్క్ ఎఫర్వెసెన్స్, కార్బన్ డైఆక్సైడ్ కమ్స్ అవుట్ క్విక్లీ అండ్ ఎస్కేప్స్ టు ద సరౌండింగ్స్ అని చెప్పుకుంటాం. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బబుల్స్ ఇట్ విల్ బి రైజింగ్ అప్ ఆన్ ద టాప్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్. సో ఇలా చెప్పుకుంటాం మనం. ఇక్కడ బ్రిస్క్ ఎఫర్వెసెన్స్ అనగానే మీకు ముందు సోడియం మెటల్ బైకార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ వెన్ రియాక్ట్స్ విత్ యాసిడ్, ఓకే, బ్రిస్క్ ఎఫర్వెసెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ అది కాదు. విచ్ కాంపౌండ్ గివ్స్ ఎఫర్వెసెన్స్ విత్ సోడియం మెటల్ బట్ నాట్ విత్ సోడియం బైకార్బోనేట్? సోడియం మెటల్తో బ్రిస్క్ ఎఫర్వెసెన్స్ వస్తుంది, కానీ సోడియం బైకార్బోనేట్తో ఎటువంటి బ్రిస్క్ ఎఫర్వెసెన్స్ అనేది రాదు. అలాంటి కాంపౌండ్ ఏంటి? సో ఆన్సర్ ఏంటి వచ్చేసి ఇథెనాల్ ఓన్లీ. చూడండి, మీకు ఇథెనోయిక్ యాసిడ్కి ఇథెనాల్కి టెస్ట్ అదే. ఇథెనోయిక్ యాసిడ్ ఇథెనాల్ లుక్స్ సేమ్, బోత్ విల్ బి లుకింగ్ alike. మీకు ఒక బీకర్లో ఇథెనాల్ ఇస్తారు, ఇంకొక బీకర్లో ఇథెనోయిక్ యాసిడ్ ఇస్తారు. సో ఇప్పుడు ఆ రెండింటిని మీకు డిస్టింగ్విష్ చేయడం ఎలాగా అంటే, రెండిట్లలో సోడియం మెటల్ వేశారనుకోండి, ఇట్ క్యాచెస్ ఫైర్ విగరస్లీ, నో డౌట్. ఇన్ both the test tubes or in both the beakers it will catch fire, okay, but you will find with sodium metal brisk effervescence in both, whereas you will find brisk effervescence in acetic acid only if it is sodium hydrogen carbonate. If you drop యాసిడ్లో కార్బోనేట్ సాల్ట్ వేస్తే కంపల్సరీగా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అదే ఆల్కహాల్లో మీరు సోడియం బైకార్బోనేట్ వేశారనుకోండి, ఎటువంటి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ జరగదనమాట. సో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ జరగని కాంపౌండ్ ఏంటి అంటే ఇథెనాల్ ఒకటే, ఓకేనా? సో ప్లీజ్ నోట్ డౌన్. అదే ఎసిటిక్ యాసిడ్తో అనుకోండి, కంపల్సరీగా కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. హియర్ హీ ఈజ్ ఆస్కింగ్ బట్ నాట్ విత్ సోడియం బైకార్బోనేట్, ఇట్ షుడ్ నాట్ రియాక్ట్ అని మీనింగ్. నాట్ రియాక్ట్ అవ్వని కాంపౌండ్ ఏంటి అంటే ఇథెనాల్ ఒకటే, ఓకే. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. ఇథెనాల్ ఈజ్ మేడ్ అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్ బై యాడింగ్ డాష్. సో మీకు ప్రొడక్షన్ యూనిట్లో ఇథెనాల్ అనేది చాలామంది తీసుకెళ్ళిపోతుంటారు, దొంగతనంగా కూడా తీసుకెళ్ళిపోతారు అనమాట. సో అది అవాయిడ్ చేయడానికి ఇథెల్ ఆల్కహాల్ని ఇట్ ఈస్ మేడ్ అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్ by adding some chemical substances, so that chemical substances makes that ethanol to become toxic, okay na. Consumption of such ethyl alcohol will leads to death also. సో అది అన్ఫిట్గా చేయడానికి, డ్రింకింగ్కి అన్ఫిట్గా చేయడానికి ఒక కెమికల్ సబ్స్టెన్స్ అనేది యాడ్ చేస్తారు. అది ఏంటి యాడ్ చేస్తారు అంటే ఆప్షన్స్ ఒకసారి చూడండి. మిథనాల్, పైరిడిన్, వాటర్, బోత్ ఏ అండ్ బి, ఓకేనా. బోత్ ఏ అండ్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మిథనాల్ యాడ్ చేస్తే అది టాక్సిక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ డ్రింకర్స్ తాగే ఆల్కహాల్ ఏంటి అంటే ఇథైల్ ఆల్కహాల్. మిథైల్ ఆల్కహాల్ ఈజ్ టాక్సిక్ సబ్స్టెన్స్. సో అందులో మీకు పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ విల్ బి వెరీ లెస్, ఓకేనా. సో ఫర్ దట్ రీజన్ దే ఆర్ గోయింగ్ టు యాడ్ మిథనాల్ అండ్ పైరిడిన్. దీస్ టూ ఇఫ్ దే ఆర్ యాడెడ్, దట్ ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ మేడ్ అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్. సో ఆప్షన్ ఏ అండ్ బి means option D, both A and B. Next question number 12. The number of CH bonds in ethene are. Ethene అంటే ఏంటి? C2H4. Double bond should be there. Alkene C2H4. So structure draw చేసుకుంటే C double bond C and 4 hydrogens are attached to both the carbons. Each carbon 2 hydrogens are being attached. So దీనికి మనం ఈథీన్ కాంపౌండ్ ఈథీన్ అంటాం. సో ఇక్కడ సిహెచ్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి అన్నది కౌంట్ చేయాలి. హియర్ దిస్ ఈజ్ 1 CH బాండ్, 2, 3, 4 CH బాండ్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. 1, 2,
3, 4. So answer is A, option A. 4 CH bonds are present in ethene molecule. So question number 13 చూడండి. Which of the following represents saturated hydrocarbon? Saturated అంటే ALK అయి ఉండాలి. అంటే in between carbon atoms all single bonds only should be there. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఒకసారి ఫస్ట్ యాక్చువల్గా ఆప్షన్స్ అనేవి ABCD అనే ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు చెక్ చేయాల్సిన కాంపౌండ్స్ ఏమో 1, 2, 3, 4 అనమాట. ఓకేనా? సో C ట్రిపుల్ బాండ్ C ఉంటే అన్సాచురేటెడ్, అది ఆల్కైన్లోకి వస్తుంది. ట్రిపుల్ బాండ్ ఈజ్ ఆల్కైన్. సో ఇక్కడ డబుల్ బాండ్ కనిపిస్తుంది, ఇది కూడా అన్సాచురేటెడే. ఇప్పుడు ఈ థర్డ్ కాంపౌండ్ చూడండి, అన్నీ సింగిల్ బాండ్సే ఉన్నాయి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. అండ్ ఫోర్త్ ఆప్షన్లో కూడా మీకు డబుల్ బాండ్ అనేది కనిపిస్తుంది. సో డబుల్ బాండ్ ఎప్పుడైతే ఉందో అది అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అనమాట. సో మీకు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఓన్లీ 3 ఈజ్ కన్సిడర్డ్ టు బి వాటర్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సో ఆప్షన్ ఏ. సో ఇదొక క్వశ్చనింగ్, ఒలింపియాడ్ వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఇలా ఉంటుంది. ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోండి, కరెక్ట్గా నోట్ చేసుకోండి. ఇక్కడ మధ్యలోకి సెంటర్లో ఏమో C2H5OH అని ఇచ్చారు. C2H5OH అంటే అది ఆల్కహాల్ అనమాట. ఆల్కహాల్ ఆన్ రియాక్షన్ విత్ హాట్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ ఆన్ హీటింగ్ ఇట్ గివ్స్ అ సబ్స్టెన్స్ ఎక్స్. యారో ఇటుపక్క ఇచ్చారు చూడండి, యారో ఈస్ గివెన్ దిస్ సైడ్. సో దీనికి హాట్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తే సబ్స్టెన్స్ ఎక్స్ వస్తుందంట. అలాగే అదే ఆల్కహాల్కి if it is heated in presence of alkaline KMnO4 it gives another substance Y. ఓకే, సో ఇదే ఆల్కహాల్కి ఆ సబ్స్టెన్స్ వైని యాడ్ చేస్తే ఇంకొక థర్డ్ సబ్స్టెన్స్ జెడ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఎక్స్, వై, జెడ్ అనేవి మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి, C2H5OH ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హాట్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఓకే, at 170 degrees centigrade, ఓకే, ఇట్ గివ్స్ C2H4. ఈథీన్, ఆల్కీన్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ ఎక్స్ అనేది ఏంటి, ఆల్కీన్ అనమాట. సో ఎక్స్ అనేది ఆల్కీన్ మనకి ఒక బి ఆప్షన్లో కనిపిస్తుంది. అలాగే ఆల్కహాల్కి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆల్కలైన్ KMnO4 ఆర్ ఎసిడిఫైడ్ K2Cr2O7, ఈ రెండిట్లో ఏదో ఒకటైనా యాడ్ చేసినప్పుడు మనకి ఫామ్ అయ్యే సబ్స్టెన్స్ ఏంటి అంటే ఎసిటిక్ యాసిడ్. అది ఆక్సిడేషన్ రియాక్షన్. ఓకేనా? ఇంతకుముందు కొన్ని క్వశ్చన్స్లో కూడా ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆల్కలైన్ KMnO4 ఆర్ acidified K2Cr2O7, those two will act as what? Best oxidizing agents. సో ఇక్కడ వచ్చే సబ్స్టెన్స్ వచ్చేసి ఎసిటిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది, ఆర్ ఇథెనోయిక్ యాసిడ్ విల్ ఫామ్. సో ఆప్షన్ వై వచ్చేసి ఎసిటిక్ యాసిడ్ ఉండాలి. ఆప్షన్ వై ఎసిటిక్ యాసిడ్ కూడా మనకి ఆప్షన్ బిలోనే కనిపిస్తుంది. సో వై ఈజ్ ఎసిటిక్ యాసిడ్. సో ఇప్పుడు ఆల్కహాల్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైస్ టు ఎస్టర్ ప్లస్ వాటర్, అది కూడా ఒక రియాక్షన్ చదివాం మనం. అంటే ఈ ఒక్క క్వశ్చన్లోనే మీకు 3 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో అందుకే చాలా మంచి క్వశ్చన్ ఇదొకటి. ఓకే, సో జెడ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ జెడ్ ఏంటి, ఎస్టర్. Acid plus alcohol gives rise to ester plus water. This reaction is called esterification reaction. Okay, so option B is the correct answer. So X ante ethyl, Y ante acetic acid, Z ante ester. Okay, so please note down this question. Next 15th question చూడండి. When vegetable oil reacts with sodium hydroxide, డాష్ అండ్ డాష్ ఆర్ ఫార్మ్డ్. వెజిటబుల్ ఆయిల్తో మనం సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసామనుకోండి, ఓకే, దాని నుంచి ఏమేమి ఫామ్ అవుతాయి అని అడుగుతున్నాడు. అండ్ దాట్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ డాష్. సో మీకు బాగా గుర్తుందా, వెజిటబుల్ ఆయిల్స్ వెన్ దే రియాక్ట్ విత్ సోడియం హైడ్రాక్సైడ్, సోప్ అండ్ గ్లిజరాల్ ఆర్ ఫార్మ్డ్. యూ నో దట్ సోప్ ఈజ్ సోడియం అండ్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. మనం లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకొని దానికి సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసామనుకోండి, మనకు వచ్చే సబ్స్టెన్స్ని మనం సోప్ అని పిలుస్తాం. దాంతోపాటు గ్లిసరాల్ కూడా బై ప్రొడక్ట్ కింద మనకి వస్తుంది అనమాట. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ soap plus glycerol and the reaction is called as
సాపోనిఫికేషన్ రియాక్షన్. ఓకేనా. సో ఇప్పుడు మనము దీనికే ఈక్వేషన్ రాసుకుంటే వెజిటబుల్ ఆయిల్స్ ఆర్ ఫ్యాట్స్, ఫ్యాట్ ఆర్ ఆయిల్ ప్లస్ NaOH, ఇట్ గివ్స్ రైస్ టు ఫ్యాటీ యాసిడ్. ఓకే. సోప్ ప్లస్ గ్లిసరాల్, ఫ్యాట్ ఆర్ ఆయిల్ ప్లస్ NaOH గివ్స్ రైస్ టు సోప్ ప్లస్ గ్లిసరాల్. గ్లిసరాల్కి ఐపాక్ నేమ్ వచ్చేసి ప్రొపేన్ 1,2,3 ట్రైఓల్. ఓకేనా. సో గ్లిసరాల్ అంటే ఫార్ములా ఏమొస్తుంది, గ్లిసరాల్. ఓకే. CH2OH, CHOH, CH2OH, CH2OH, CHOH, CH2OH అంటే ప్రొపేన్ 1,2,3 ట్రైఓల్ ఈస్ ఆల్సో కాల్డ్ as గ్లిసరాల్. సో గ్లిసరాల్ సోప్స్. ఇప్పుడు ఇక్కడ సోప్కి ఫార్ములా అడిగితే అదేమో మనం తీసుకున్న ఫ్యాటీ యాసిడ్ దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. సపోజ్ మీరు స్టియరిక్ యాసిడ్ తీసుకున్నారనుకోండి, C17H35COOH. C17H35COOH వెన్ రియాక్ట్స్ విత్ సోడియం హైడ్రాక్సైడ్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ రియాక్షన్ ఇక్కడ రాస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. స్టియరిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి, C17H35COOH వెన్ రియాక్ట్స్ విత్ సోడియం హైడ్రాక్సైడ్. ఓకేనా. ఇట్ ఫార్మ్స్ C17H35COONA, సోడియం స్టియరేట్ ప్లస్ గ్లిజరాల్. ఓకేనా. సోడియం స్టియరేట్ ప్లస్ గ్లిజరాల్. సో ఇది సోప్కి ఫార్ములా అనమాట. సోడియం స్టియరేట్ని మనం సోప్ అని చెప్పి పిలుస్తున్నాం ఇక్కడ. ఓకేనా. సో C17H35COOH అంటే ఏంటి, స్టియరిక్ యాసిడ్. స్టియరిక్ యాసిడ్ వెన్ రియాక్ట్స్ విత్ KOH ఆర్ NaOH, ఎనీథింగ్, నో ప్రాబ్లం. ఓకేనా. KOHతో కూడా రియాక్ట్ అవుతుంది, NaOHతో కూడా రియాక్ట్ అవుతుంది. ఎనీథింగ్ విల్ గివ్స్ యూ దట్ రెస్పెక్టివ్ స్టియరేట్ సాల్ట్ అనమాట. ఆ స్టియరేట్ సాల్టే మనకి సోప్ అని పిలుస్తాం. అండ్ దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, సాపోనిఫికేషన్ రియాక్షన్. సో హియర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. సోప్ మాలిక్యూల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 2 parts. దే ఆర్ హైడ్రోఫిలిక్ హెడ్, హైడ్రోఫోబిక్ టెయిల్, పోలార్ హెడ్, నాన్ పోలార్ టెయిల్, బోత్ 1 and 2, నన్ ఆఫ్ ది అబవ్. సో ఒకసారి చెక్ చేసుకుంటే మీరు సోప్ మాలిక్యూల్ కన్సిస్ట్ ఆఫ్ 2 ends. ఓకేనా. మనకి సోప్ మాలిక్యూల్స్కి అనేది ఒక హెడ్, ఒక టెయిల్ ఉంటుంది. ఇదేమో హెడ్ పార్ట్. హెడ్ పార్ట్ ఈజ్ హైడ్రోఫిలిక్ ఇన్ నేచర్. వాట్ ఈజ్ హైడ్రోఫిలిక్? హైడ్రో అంటే వాటర్, ఫిలిక్ అంటే వాటర్ లవింగ్ అని మీనింగ్ వస్తుంది అనమాట. సో హెడ్ పార్ట్ ఈజ్ హైడ్రోఫిలిక్ అండ్ దట్ ఈజ్ పోలార్. హైడ్రోఫిలిక్ ఇన్ నేచర్, హెడ్ పార్ట్ ఈజ్ హైడ్రోఫిలిక్. టెయిల్ పార్ట్ ఈజ్ హైడ్రోఫోబిక్ అంటే వాటర్ హేటింగ్ అనమాట. సో దిస్ వాటర్ హేటింగ్ పార్ట్, హైడ్రోఫోబిక్ పార్ట్, ఇట్ విల్ గో నియర్ స్టెయిన్. ఓకేనా. ఆర్ ఇట్ విల్ go near dirt and it surrounds the dirt. So all that surrounded aggregate, spherical aggregate will form and that you call it as micelle. Okay. So soap molecule consists of 2 ends. One is head hydrophilic which is water loving. Hydrophilic ante enti water loving. Hydrophobic ante enti water hating. Water hating ante dirt loving anamata. డర్ట్ లవింగ్. ఓకే. సో ఇప్పుడు మనకి సోడియం స్టియరేట్ లాంటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, CH3COO మైనస్ ప్లస్ H ప్లస్. ఓకేనా. CH3COO మైనస్ ప్లస్ H ప్లస్. సో హెడ్ పార్ట్ అనేది అయానిక్ ఉంటుందన్నమాట. మనకి హెడ్ పార్ట్ దగ్గర ఈ డిసోసియేషన్ అనేది, సోప్ మాలిక్యూల్ డిసోసియేషన్ అనేది మనకి జరుగుతుంది. సో అయానిక్ ఉంటుందన్నమాట. సో అయానిక్ అనొచ్చు, లేకపోతే పోలార్ అని కూడా అనొచ్చు. హెడ్ పార్ట్ని అయానిక్ అనొచ్చు, పోలార్ అని కూడా అనొచ్చు. అలాగే టెయిల్ పార్ట్ని వచ్చేసి మనం నాన్ పోలార్ అని కూడా అనొచ్చు. ఓకేనా. నాన్ అయానిక్, నాన్ పోలార్. ఓకే. సో హెడ్ పార్ట్ ఈజ్ the one which is responsible for the soap molecule to split into ions. So that is why
head part is ionic or polar in nature, and tail part is water hating and dirt loving. So tail part reaches the dirty area of a cloth or even for our skin also. So it will, the tail part of the soap sucks the dirty area of our body or of a cloth. ఒక గ్రీస్ స్టెయిన్ కానీ ఆయిల్ స్టెయిన్ కానీ ఏమైనా ఉన్నదనుకోండి, సో ఫస్ట్ అటాక్ అయ్యేది ఏ పార్ట్ దేనికి అటాక్ చేస్తుంది అంటే ఆ స్టెయిన్ పార్ట్ని హైడ్రోఫోబిక్ పార్ట్ వెళ్ళి సరౌండ్ చేస్తుంది అనమాట. హెడ్ పార్ట్ వాటర్లోనే ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ వాటర్ లవింగ్. హైడ్రోఫిలిక్ పార్ట్ విల్ బీ ఇన్ వాటర్ ఓన్లీ. హైడ్రోఫోబిక్ పార్ట్ విల్ బీ ఇన్ మీన్స్ నియర్ టు ద స్టెయిన్ ఆర్ డర్ట్ పార్టికల్స్. ఓకేనా? సో ఇక్కడ మనకి బోత్ 1 and 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో సోప్ మాలిక్యూల్ కన్సిస్ట్ ఆఫ్ హైడ్రోఫిలిక్ హెడ్, హైడ్రోఫోబిక్ టేల్, పోలార్ హెడ్, నాన్ పోలార్ టేల్. బోత్ ఆర్ కరెక్ట్ ఆన్సర్. హెన్స్ ఆప్షన్ సి. సో క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. CH4 undergoes which of the following types of reactions? Addition reactions, rearrangement reactions, substitution reactions and photosynthesis reaction. CH4 అనేది మనకి ఫస్ట్ మెంబర్ ఆఫ్ ఆల్కేన్ ఫ్యామిలీ, దట్ ఈస్ మీథేన్, మార్చ్ గ్యాస్ అని కూడా అంటారు. సో ఆల్కేన్స్ దే ఆల్ ఆల్వేస్ అండర్గో సబ్స్టిట్యూషన్ రియాక్షన్. మీరు క్లోరినేషన్ ఆఫ్ మీథేన్ చూసుంటారు. CH4 వెన్ రియాక్ట్స్ విత్ క్లోరినేషన్ ఆఫ్ మీథేన్. ఓకేనా? క్లోరినేషన్ ఆఫ్ మీథేన్. సో ఈ రియాక్షన్ అనేది మనకి చైన్ ఫామ్లో జరుగుతుందనమాట. ఇట్ అండర్గోస్ లైక్ అ చైన్ రియాక్షన్. CH4 plus Cl2 gives rise to CH3Cl plus HCl. ఓకేనా? అలాగే CH3Cl when reacts with again chlorine it forms a CH2Cl2 dichloromethane plus HCl. మళ్ళీ ఆ CH2Cl2 when reacts again with chlorine it forms CHCl3 plus HCl. CHCl3 అంటే క్లోరోఫామ్. ఓకేనా? ఈ CHCl3 మళ్ళీ క్లోరిన్తో రియాక్ట్ చేస్తే CCl4 ప్లస్ HCl. సో ఫైనల్గా CH4 అనేది CCl4 కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట ఇన్ ద సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ చైన్ రియాక్షన్. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ని మనం చైన్ ఇనిషియేషన్ అంటాం. సెకండ్, థర్డ్ ఈక్వేషన్స్ని చైన్ ప్రాపగేషన్ రియాక్షన్స్ అంటాం. ఓకే, అలాగే లాస్ట్ రియాక్షన్ని చైన్ టర్మినేటింగ్ రియాక్షన్ అంటాం. సో క్లోరినేషన్ ఆఫ్ మీథేన్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్? ఇట్ ఈస్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. హెన్స్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. ద ఫస్ట్ మెంబర్ ఆఫ్ ఏ హోమోలాగస్ సిరీస్ ఈజ్ CH3OH. అలాగే సెకండ్ మెంబర్ వచ్చేసి C2H5OH. మీకు గుర్తుంది కదా హోమోలాగస్ సిరీస్ అంటే ఏంటి? ద సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ విచ్ డిఫర్ బై అటామిక్ వెయిట్ 14 ఆర్ విచ్ డిఫర్ బై CH2 గ్రూప్. ఇదేమో మిథెనాల్, ఇదేమో ఇథెనాల్. ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చేసి ఒక CH2 గ్రూప్. దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ హోమోలాగస్ సిరీస్. అలాగే ఇదేమో ఇథెనాల్, ఇది ప్రొపెనాల్. సో దానికి కూడా డిఫరెన్స్ వచ్చేసి CH2 గ్రూప్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు హోమోలాగస్ సిరీస్ ఈ ఫామ్లో ఉంటే ఆ సిరీస్కి జనరల్ ఫార్ములా ఏంటి? ద జనరల్ ఫార్ములా ఆఫ్ ద సిరీస్ ఈజ్, ఈ కింద ఆప్షన్స్ అనేది చూసుకోండి, మీరు చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఒకసారి మీరు ఫస్ట్ మెంబర్ని అబ్జర్వ్ చేస్తే ఇందులో ఫస్ట్ కార్బన్, ఒక కార్బన్, 4 హైడ్రోజన్స్, ఒక ఆక్సిజన్ ఉన్నాయి. ఓకేనా? 1 కార్బన్ C1, 4 హైడ్రోజన్స్ ప్లస్ 1 ఆక్సిజన్. అలాగే దీన్ని కూడా అబ్జర్వ్ చేశారనుకోండి, 2 కార్బన్స్, 6 హైడ్రోజన్స్, 1 ఆక్సిజన్ ఉంది. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి ఇన్ ప్లేస్ ఆఫ్ 1 and 2 ఇఫ్ యూ టేక్ N, CnH2n plus 2, 2 2s are 4 అవుతుంది, 2 1s are 2 plus 2 అయితే 4 అవుతుంది, 2 2s are 4 plus 2 అయితే 6 అవుతుంది. అంటే జనరల్గా ఇది మనకి చూసుకుంటే ఆల్కేన్స్కి జనరల్ ఫార్ములా CnH2n plus 2, ఒక ఆక్సిజన్ అనేది ఎక్స్ట్రాగా ఉందన్నమాట. సో ఈ 4 ఆప్షన్స్లో మీకు ఆల్కేన్ ఫార్ములాకి ఒక ఆక్సిజన్ ఎక్స్ట్రా ఉంటే ఆ మెంబర్స్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆల్కహాల్ ఫ్యామిలీలోకి వస్తుందన్నమాట.
ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్. సో ఇప్పుడు మనకి ఈ సిరీస్ని అబ్జర్వ్ చేస్తే దీనికి జనరల్ ఫార్ములా ఎలా ఉంది, CnH2n+2O లాగా మనకి కనిపిస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా? సో ప్లీజ్ నోట్ డౌన్. ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటిని మనం ఒలింపియాడ్ క్వశ్చనింగ్లో కూడా చూస్తామన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ డౌన్. సో క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. ద ఐయుపాక్ నేమ్ ఆఫ్. సో ఇక్కడ మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే రూట్ వర్డ్. సో లాంగెస్ట్ కార్బన్ చైన్ ఏముందో ఒకసారి చూడండి. 1 2 3 4 5. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ ఇలాగ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 1 2 3 సబ్స్టిట్యూయెంట్స్ అనేవి మనకి వస్తాయన్నమాట. దాని బదులు స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు కదా. 1 2 3 4 5 స్ట్రైట్గా పేరెంట్ చైన్ అనేది స్ట్రైట్గా తీసేసుకుంటే మనకి ఈ 3 అనేవి సబ్స్టిట్యూయెంట్స్ కింద వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఫ్రంట్ నుంచి నెంబరింగ్ ఇచ్చుకున్నాం అనుకోండి, 1 2 3 థర్డ్ పొజిషన్ 4th పొజిషన్ అనేవి లోకెండ్స్ పొజిషన్స్ అవుతాయి. సో అప్పుడు 3 4 4 రావాలి. అది చాలా పెద్ద పెద్ద నెంబర్లు కనిపిస్తున్నాయి అప్పుడు మనకి. సో నంబరింగ్ అనేది మనం బ్యాక్ సైడ్ నుంచి ఇచ్చుకున్నాం అనుకోండి. ఓకేనా? సో 2 2 ఒకే సెకండ్ కార్బన్కి లోకెంట్కి 2 మిథైల్ గ్రూప్స్ అటాచ్ అయి ఉన్నాయి. అలాగే థర్డ్ కార్బన్కి కూడా ఒక మిథైల్ గ్రూప్ అటాచ్ అయ్యి ఉంది. టోటల్గా 3 మిథైల్ గ్రూప్స్ అనేవి అటాచ్ అయ్యి ఉన్నాయి. ఇంకా రూట్ వర్డ్ వచ్చేసి 5 కార్బన్ యాటమ్స్. సో 5 కార్బన్ యాటమ్స్ అంటే పెంట్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2 2 3 ట్రైమిథైల్ పెంటేన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఐయుపాక్ నేమింగ్ అనేది మీరు రూల్స్ ఫర్ నామెన్క్లేచర్ బాగా చదువుకొని ఉండాలి. సో దాని నుంచి మనకి అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనం ఫస్ట్ వీడియోలో అయితే కవర్ చేసాం. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ సఫిక్సెస్ అనేవి మనకి ఇచ్చారు. కాలం 1లో సఫిక్సెస్ అన్ని ఇచ్చారు. ఓల్, యాల్, ఓన్, ఓయిక్ యాసిడ్. ఓల్ అంటే ఆల్కహాల్. సో ఆల్కహాల్కి ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి OH. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్కి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఆప్షన్ డి. సెకండ్ యాల్ అంటే ఆల్డిహైడ్. ఫస్ట్ 2 letters ఆఫ్ ఆల్డిహైడ్ యూ కాల్ దట్ యాజ్ అ సఫిక్స్ ఫర్ ఆల్డిహైడ్స్. సో ఇక్కడ ఆప్షన్స్లో ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి CHO. C+O ఉన్నది కదా అని కీటోన్ అని మీరు భ్రమపడకండి. ఓకేనా? C+O పక్కన ఆల్కైల్ గ్రూప్ ఉందా, హెచ్ ఉందా, OH ఉందా, ఇవన్నీ కరెక్ట్గా కీన్గా చెక్ చేసుకోవాలన్నమాట. సో C+OH ఈజ్ ద ఫంక్షనల్ గ్రూప్. CHO ఫర్ ఆల్డిహైడ్స్. సో యాల్కి ఆల్డిహైడ్స్ ఆప్షన్ సి అవుతుంది. ఇది వచ్చేసి కీటోన్ వచ్చేసి ఆప్షన్ బి. అండ్ ఓయిక్ యాసిడ్ ఈజ్ ఆప్షన్ ఏ. సో DCBA. ఇక్కడ ఇటుపక్క ఇచ్చినవన్నీ సఫిక్స్లు, ఇటుపక్క ఇచ్చినవన్నీ ఫంక్షనల్ గ్రూప్స్ అనమాట. సో కాలం 1లో సఫిక్స్లు, కాలం 2లో ఫంక్షనల్ గ్రూప్స్ ఇచ్చారు. సో దానికి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నారు. ఓకేనా? సో DCBA ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ వీడియోలో అయితే అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, అన్ని మోడల్స్ కవర్ చేయడం అనేది జరిగింది. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అన్ని క్వశ్చన్స్ రాసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే కంపల్సరీగా టోటల్ చాప్టర్ అనేది ఎక్కడ ఏది కూడా మిస్ కాకుండా అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. సో మీరు కంపల్సరీగా వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పాజ్ చేసుకుంటూ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి రాసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీగా మనకి ర్యాంక్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఓకేనా? సో ప్లీజ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.